హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ లావణ్య. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా అందరికీ వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు. నేనైతే ఈ వారాహి నవరాత్రులు ప్రారంభించడం ఇదే మొదటిసారనమాట. మా ఎంటైర్ ఫ్యామిలీలో గానీ ఎవ్వరూ వారాహి నవరాత్రులైతే చేయరు. చేయలేదు కూడా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి. సో, వారాహి అమ్మవారి నవరాత్రులు చేయటానికి ఆచారం, ఆనవాయితీ అక్కర్లేదు అని నేను చేసిన రీసెర్చ్‌లో తెలుసుకున్నాననమాట. సో, ఈ వ్రతం చేయటానికంటే ముందు దీని గురించి నేను చాలా తెలుసుకున్నాను. ఎట్లాగా పూజ చేయాలి? ఎలా పూజ చేయకూడదు? దాని విధి విధానాలేంటి? ఎవరు చేయాలి? ఎవరు చేయకూడదు? సో, ఇట్లాగా చాలా రీసెర్చ్ చేసి కొన్ని వీడియోస్ త్రూ ఇన్‌స్పైర్ అయ్యి నేను ఈ నవరాత్రులైతే స్టార్ట్ చేశాను. ఎవరైనా ఎక్స్‌పీరియన్స్ ఉండేవాళ్ళు గనక ఈ వీడియో చూస్తే, నేనేదైనా తెలిసి తెలియక మిస్టేక్స్ చేస్తే చెప్పండి. నేనది సరిదిద్దుకుంటాను. సో, వారాహి అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ చేసే కంటే ముందు నాకసలు ఎందుకు స్టార్ట్ చేయాలనిపించిందో నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ మధ్య తెగ కల్లోకి వస్తూ ఉందనమాట. ఆ రూపం ఏదైతే ఉందో అది. తర్వాత నాకు అర్థం కాలేదు. అమ్మవారి గురించి కొన్ని వీడియోలు చూడటం స్టార్ట్ చేశాను. నేను వరలక్ష్మి వ్రతం, ఈ వ్రతం దగ్గర నుంచి నేను ఒక ఛానల్‌నైతే ఫాలో అవుతున్నాను. అందులోనే నేను వారాహి నవరాత్రుల గురించి కూడా తెలుసుకున్నాను. ఒక సర్టెన్ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకున్న తర్వాత ఈ నవరాత్రులు స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యాననమాట. యాక్చువల్‌గా నవరాత్రులు స్టార్ట్ చెయ్యాలి అనుకుంటే నాకు చాలా ఆటంకాలొచ్చినియి. ఆ రోజే కరెంటు పోవటము, ఏంటి అసల నేను అమ్మవారి రూపే తీసుకోలేదనమాట. అదే రోజు తీసుకుందామని తీసుకోలేదు. అసలు చేయగలుగుతానా లేదా అని చెప్పి చాలా ఆటంకాలైతే వచ్చాయి. ఫైనల్‌గా అమ్మ అయితే మా ఇంటికొచ్చేసింది. హ్యాపీగా నేను నాకు తెలిసిన విధంగా నేను పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను. సో, అమ్మవారికి ఎవరెవరు పూజ చేయాలి ఏంటి అనంటే, మనకి ఆచారం లేకపోయినా కూడా పూజ చేసుకోవచ్చంట. మనకు ఆనవాయితీ అక్కర్లేదు, ఆచారం అక్కర్లేదు. మా ఇంటిల్లిపాదిలో ఎవరు కూడా వారాహి అమ్మవారిని పూజించరు అనుకున్నా కూడా మీరు చేసుకోవాలి అనుకుంటే అమ్మవారి రూపు కానీ లేదా పటం పెట్టుకుంటే మంచిది విగ్రహం కంటే కూడా. ఎందుకంటే వారాహి అమ్మవారి నవరాత్రులు అయిపోయిన తర్వాత పటం అయితే మనం యథావిధిగా ఇంట్లో పూజ చేసుకుంటాం కాబట్టి ఆ పూజ దగ్గరే ఈ పటం కూడా పెట్టేసి డైలీ మనం దీపం పెట్టుకోవచ్చు. అదే విగ్రహం అయితే కొంచెం మనకి కష్టమవుతదనమాట. అందుకే మ్యాక్సిమం చేయాలనుకునేవారు పటమే తీసుకోండి. నేను అందుకే ఫోటో ఫ్రేమే తీసుకున్నాను. నాకు ఇంట్లో స్పేస్‌ని బట్టి నేను ఈ ఫోటో ఫ్రేమ్ తీసుకున్నాననమాట. సో, ఎప్పుడు మనం డైలీ ఇంట్లో పూజ చేస్తూ ఉంటాం కాబట్టి అలా అయినా యూజ్ చేసుకోవచ్చు. లేదు మేము నవరాత్రులకు ఒక్కటే వాడతాం అనుకుంటే, వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత మీరు రూపుని ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటారో, ఈ వ్రతం అయిన తర్వాత కూడా అంతే జాగ్రత్తగా అమ్మవారి పటాన్ని తీసుకెళ్ళి జాగ్రత్తగా పెట్టుకొని మళ్ళీ నవరాత్రులొచ్చేటప్పుడు మీరు యూజ్ చేసుకోవచ్చంట. నేను చెప్పే ప్రతి మాట కూడా నేను చాలా వీడియోస్ చూసి దాని నుంచి వచ్చిన తర్వాతే నేను ఈ మాటలు చెప్తున్నాను. మీరు నా మాటలు విని గుడ్డిగా చేయాల్సిన అవసరం లేదు. సో, ఇదైతే వారాహి అమ్మవారి నవరాత్రుల్లో డే 1 అనమాట. నేను చక్కగా నా దగ్గర ఉన్న పీఠం నేను వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు తీసుకున్నాను పీఠము. సో, ఆ పీఠం పెట్టి, పీఠం పైన బియ్యం వేసి, బియ్యంలో పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి, ఎర్రటి వస్త్రం ఏదైనా కూడా పెట్టి, దాని మీద అమ్మవారి ఫోటో అయితే నేను పెట్టాననమాట. తర్వాత యథావిధిగా మనం పూలు, అలాగే మాలలు ఏ మాలైనా వేసుకోవచ్చు. నిమ్మకాయల మాల, పసుపు కొమ్ముల మాల, ఇట్లా దూది వస్త్రం నేను పెద్దది చేద్దాం అనుకున్నాను కానీ నా దగ్గర దూది లేదనమాట. సో, నా దగ్గర ఉన్నంతలో నేను దూది వస్త్రం చేసుకున్నాను. అలాగే కామాక్షి అమ్మవారి దీపాలు, కొంతమంది మట్టి దీపాలు కూడా పెడతారు. మట్టి దీపాలు పెట్టొచ్చు, పిండి దీపాలు పెట్టొచ్చు. సో, ఇట్లా ఏదైనా పెట్టొచ్చు దీపాలొచ్చేసి. అలాగే అమ్మవారికి పసుపు, కుంకుమ అంటే చాలా ఇష్టం అని చెప్తారు. సో, నేను దీపంలోనే పసుపు, కుంకుమ వేసి పెట్టాను. అలాగే పానకం ప్రసాదంగా నేను చాలా వీడియోస్ చూస్తున్నాను. ఏవేవో ప్రసాదాలు చెప్తున్నారు. అవి ఓపిక ఉంటే, స్తోమత ఉంటే పెట్టొచ్చు. లేదంటే ఇవే పెట్టాలని రూల్ ఏం లేదు కాబట్టి, ప్రతిరోజు పానకం చేసి పెట్టండి చాలు. పాలు పెట్టండి. మీకు స్తోమత ఉంటే అరటిపళ్ళు పెట్టండి. ఇంకేదైనా అది మన ఇష్టం అనమాట. పర్టిక్యులర్‌గా ఇవే చేయాలని రూల్ ఏం లేదు. సో, నేనైతే పానకం చేసి తర్వాత పాలు, కాచిన పాలు ఫస్ట్ పాలు తీసి పెట్టాలి. సో, మనం వాడినవి కాకుండా ఫస్ట్ పాలు తీసి పెట్టేసి, అక్షింతలు చేసేసి ఫస్ట్ ఏ పూజ చేసినా మనం గణపతికి చేస్తాం కాబట్టి వినాయకుడిని మీ ఇంట్లో ఉంటే విగ్రహాన్ని గానీ లేదా పసుపుతో గానీ గణపతిని చేసి గణపతికి ముందు బొట్టు పెట్టి ఆయనని పూజించిన తర్వాత మనం వరాహి అమ్మవారిని పూజ చేసి పువ్వులతోనూ, పసుపు కుంకుమలతోనూ, అక్షింతలతోనూ పూజ చేసి తర్వాత ధూపం చూపించి ప్రసాదం చూపించాలనమాట. సో, ఆ వారాహి అమ్మవారికి ధూపం ఎక్కువ ఇష్టం అని చెప్తారు. నేను ఆ రోజు నిప్పుల కోసం చాలా ట్రై చేశాను కానీ నాకు నిప్పులు దొరకలేదనమాట.
అందుకే నేను ధూపం సాంబ్రాణి వేయటం విరమించుకున్నాను. సో, ఇంట్లో ఉండే కడ్డీలు వీటితోనే పూజ చేశాను. నాకు తెలిసినంత వరకు మన మనసులో ఎటువంటి దురుద్దేశం లేకుండా, స్వార్థం లేకుండా కోరుకుంటే ఖచ్చితంగా అది నెరవేరుతదని నేను అనుకుంటున్నాను. కానీ ఒక్కొక్కసారి అది ఎంత నిజమైందైనా, ఎంత స్వార్థం లేనిదైనా కొంచెం కష్టం అవుతాయి అయి తీరటానికి. కాబట్టి అమ్మవారిని అసలు మీరు పూజ దేనికి స్టార్ట్ చేశారో, ఆ సంకల్పం ఏంటో ఒకసారి గట్టిగా మనసులో తలుచుకొని టెంకాయ అయితే కొట్టేసుకోండి. నేనైతే అదే చేశాను. నాకు టెంకాయ కొట్టడం కంటే కూడా మా ఆయన చేత కొట్టిస్తే బావుండనిపిచ్చి టెంకాయ మా వారి చేత అయితే కొట్టిచ్చాను. సో, ఈ విధంగా ఈరోజు నా పూజ ముగిసింది. చక్కగా రేపటి నుంచి వారాహి అమ్మవారి బుక్ కొనుక్కొని ఇంకా బాగా పూజ చేయటానికి నేను నా వంతు నేను ప్రయత్నిస్తాను. పూజ నిష్టగా చేస్తాను. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటాను.